బీఆర్ఎస్నే 420 అని ప్రజలే ఇంట్లో కూర్చోబెట్టిండ్రు. తోటదేవి ప్రసన్న అధికారం కోల్పోయామని కడుపు మంటతో మతి భ్రమించి బీఆర్ఎస్ నాయకులు అవాక్కులు చెవాక్కులు మాట్లాడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహిళా అధ్యక్షురాలు తోటదేవి ప్రసన్న స్వయంగా బస్సు ప్రయాణం చేసి ప్రయాణిస్తున్నటువంటి మహిళల అభిప్రాయాల్ని స్వీకరించడం జరిగింది. దేవి ప్రసన్న మాట్లాడుతూ 10 సంవత్సరాలుగా ఇచ్చిన హామీలు ఒకటి కూడా నెరవేర్చలేదు. ఇప్పుడు ప్రజా ప్రభుత్వమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక విలువ బీఆర్ఎస్కి లేదు. బీఆర్ఎస్ 420 అని ప్రజలే ఇంట్లో కూర్చోబెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకి ఉపయోగకరమైనటువంటి పథకాన్ని అమలు చేస్తే మహిళలు ఆనందపడుతుంటే ఓర్వలేక అక్కసుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళల ఉచిత బస్సు సౌకర్యంపై రాద్ధాంతం చేస్తున్నారు. కానీ రాష్ట్రంలో 90% మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం బాగుందని దీన్ని వినియోగించుకుంటున్నామని సంతోషంతో స్పందిస్తున్నారు. ముఖ్యంగా ఈ పథకం చిరు వ్యాపారులైన మహిళలకి, పేద మధ్యతరగతి మహిళలకి, విద్యార్థులకి బాగా ఉపయోగపడుతుంది. దీనిపై కావాలనే బీఆర్ఎస్ కుట్రపూట్గా రాజకీయాలకి తెరతీస్తున్నారు అని మండిపడ్డారు. ఇకనైనా బీఆర్ఎస్ దిగజారుడు రాజకీయాలు మానుకొని హుందాతనంగా వ్యవహరిస్తే బాగుంటుంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మహిళలు కాంగ్రెస్కి పట్టు కట్టాలని ఆడోళ్ళు అది ఏమైనా ఉందా?